కర్ణాటకలో కుర్చీలాట తుది దశకు చేరుకుంది. లోక్ భవన్ కు చేరుకున్న సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖ అందజేశారు. తదుపరి కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ సెక్రటరీని కలిసి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. రాజీనామా అనంతరం సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నారు. కర్ణాటకలో కుర్చీలాట తుది దశకు చేరుకుంది. లోక్ భవన్ కు చేరుకున్న సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖ అందజేశారు. తదుపరి కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజీనామా అనంతరం సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి లోక్ భవన్ కు చేరుకున్న సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేశారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కర్ణాటక రాజకీయాల కుర్చీల కొట్లాటకు స్థిరపడిందని చెప్పొచ్చు. సిద్ధరామయ్య తన మంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లోక్ భవన్ లో అధికారులకు అధికారికంగా తన ఇస్తిఫాను రాజీనామా పత్రాన్ని అందజేశారు. మంత్రి హెచ్కే పటేల్ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత 3 గంటలకు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. డీకే శివకుమార్ ను కొత్త సీఎం గా ఎన్నుకోబోతున్న విషయాన్ని అన్అఫీషియల్ గా ధృవీకరించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ ఎక్స్ లో కూడా సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఆలింగనం చేసినటువంటి ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పటికే డీకే శివకుమార్ కు ఒక క్లారిటీ ఉండడంతో సీనియర్ అయినటువంటి సిద్ధరామయ్య యొక్క ఆశీస్సులను ఆయన తీసుకోవడం జరిగింది. మంత్రి ఈశ్వర్ ఖండే కూడా మాట్లాడుతూ గవర్నర్ కి ఇప్పటికే సమాచారం ఇచ్చాం, మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ను కలిసి సిద్ధరామయ్య రాజీనామా ఇవ్వబోతున్నాం కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ సీఎం స్వయంగా మీడియాతో మాట్లాడి అన్ని వివరిస్తారు, కాసేపట్లో వివరించేటువంటి అవకాశం కనపడుతున్నాయి. ఇటు మంత్రి రామలింగారెడ్డి కూడా మాట్లాడుతూ సిద్ధరామయ్య మధ్యాహ్నం 3 నుంచి 3:30 గంటల లోపు రాజీనామా చేయబోతున్నారని చెప్పారు. దానికి అనుకున్నట్టుగానే కాసేపటి క్రితం సిద్ధరామయ్య రాజీనామాను సమర్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి 3 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ ను దృష్టిలో ఉంచుకొని డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.